జోగుమారి మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న అరెస్ట్ చేయాలి ఎమ్మెల్సీ మల్లన్న ఫోటో ఇస్తానా రాజీనామా చెప్పాలి ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న కాంగ్రెస్ పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే మల్లన్న రెడ్డిలకి ఎమ్మటే రెడ్డిలకి ఎమ్మటే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే చెప్పుతో వెంటనే చెప్పుతో వెంటనే కొట్టాలి కొట్టాలి విస్తాగాడు గాడు ఒక బ్లాక్ మెయిలర్ గాన ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆదుకోవడంలో ఎంత గొప్ప ఎంత గొప్పవామో తప్పు చేస్తే తల నరికి కొత్త కుమ్మి కట్టిన చరిత్ర మాది. నువ్వు అనుకుంటున్నావేమో మాకు కోపం తెప్పించుకో, కోపం తెప్పిస్తే నీ భూలోకంలో నీ జన్మ సాధించాల్సి ఉంటది బిడ్డ. ఇకనైనా సమాపన చెప్పాలి. రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి తీర్మాన్ మల్లన్న చెప్పాలని అందరూ తీర్మాన్ మల్లి అంటారని తీర్మాన్ మల్లన్న అనడం కూడా వేస్ట్. అటువంటి తీర్మాన్ మల్లిగాడు అందరం సమాజంలో రెడ్డిలు బీసీలు కలిసి ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన స్వార్థం కోసం, ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం ఏదైతే రెడ్డి సోదరులను, రెడ్డి వర్గాన్ని కులం పేరు మీద దీక్షించిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీర్మాన్ మల్లన్న గుర్తుపెట్టుకో, ఎక్కడ కూడా రెడ్డిలు దగ్గర నిజానికి కూడా ఆ కాలనీకి కానీ ఆ ఊరు కానీ ఆ విలేజ్ కానీ ఒక కాపు ఉంటారు. వాళ్ళు మంచి చెడులునే కలుపుకొని పోతారు. ఏ బీసీలో కానీ ఏ రెడ్డిలో కానీ ఒకరి నుంచి ఒకరికి ఎప్పుడు కూడా లేవు. కానీ నువ్వు ఏ విధంగా అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని ఇదే చివరి ముఖ్యమంత్రి అనడం కానీ మీరు వాడుకుంటున్నాను కానీ ఏదైతే తీవ్రంగా కులం పేరు పెట్టి దూషించినవో దాన్ని నేను రెడ్డి కాకుండా కూడా ఒక సమాజంలో ఒక బాధ్యత పౌరుడిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకొకసారి కానీ నువ్వు కానీ నీ స్వార్థం కోసం కులాలు మతాల పెద్ద చేసినట్టే మొత్తం యావత్ సమాజం మా రెడ్డి సోదరులతో పాటు కూడా నీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకొకసారి నువ్వు నోరు అదుపుకొని మాట్లాడాలని చెప్పేసి మీడియా ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను. రాజురామరం చౌరస్తాలో జరిగినటువంటి తీర్మాన్ మల్లయ్య మరి మనం దహనం చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే మరి తీర్మాన్ మల్లయ్య కమలాకర్ చెప్పినట్టుగా ఒక పార్టీ సింబల్ మీద కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రోజు ఈ తీర్మాన్ మల్లయ్య, చిత్రం మల్లయ్య వీళ్ళని ఆటగాడించాలని టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళు జైలు వేసి మరి తీర్మాన్ గారు పాంచమార్ చేసినారు. అటువంటి నాయకుడు ఆయన మరి కట్టుబడి మరి రేవంత్ రెడ్డి గారు అతను నమ్మి మరి దగ్గర తీసుకొని సీట్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీ వారిని గెలుపుకొని మరి పార్టీలో మరి మమేకంగా ఉండకుండా ఆ పార్టీలో కూడా చిచ్చు పెట్టుకుంటూ ప్రతిరోజు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మరి బ్లాక్మెయిల్ చేసినట్టు రాజకీయం మళ్ళీ చేస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంటంటే రెడ్డిస్ మీద ఏముందంటే రెడ్డిస్ మీద 10% అంటాడు. తెలంగాణ తీసుకుంటే రెడ్డిస్ 10%. మరి 46 మంది ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తున్నారు అరా బాబు. వాళ్ళ మంచితనం చూసి రెడ్డి ఎమ్మెల్యే ఓటేసి రెడ్డిలే ఓట్లేస్తున్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు పైన అందరూ ఓట్లేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ మంచితనం చూసి వాళ్ళు ఇంతకుముందు నాయకులు చెప్పారు. రెడ్డి అంటే ఒక గౌరవం, రెడ్డి అంటే ఒక దయాదక్షిణం. ఊర్లో చూసినట్టయితే పల్లెటూరు లోపల
రెడ్డి అన్న అన్నారు, బావ అంటారు, మామ అంటారు, అన్న అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, అట్లా వాయు వస్తువులు పెట్టుకుంటా ఉంటారు రెడ్డి నాకు. ఈ ఊర్లో వచ్చినా కానీ మన పోదంపా ఐడికి అంటే రెడ్డి దగ్గర పంప, రెడ్డి దగ్గర పోతే న్యాయం జరుగుతుంది, పంచాయతీ తప్పు అవుతుంది. ఎట్టు పంచాయతీ కానీ, ఆస్తి పంచాయతీ కానీ, పంపకాల పంచాయతీ కానీ ఆ రెడ్డి చేస్తాడు. ఒకవేళ బీసీ సర్పంచ్ అయినా కానీ రెడ్డి సహకారంతోనే బీసీ సర్పంచ్ అవుతున్నారు. అది ఎస్సీ అయినా కానీ రెడ్డి యొక్క పెట్టుబడి పెట్టుకొని అతను గెలిపించుకొని మన న్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి సోదరులారా, రెడ్డిలను వాడు వేసేటువంటి 10%, 12% కాదు, ఏదైనా రాజకీయం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తొందర చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి మల్లి గాంధీ, దేశద్రోహి మల్లి గాంధీ, దేశద్రోహి మల్లి గాంధీ. కాంగ్రెస్ పార్టీ వెంటనే